నమస్తే నేను మీ హరీష. సిఐఐ సమ్మిట్ సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ ఆగ్రహం. సీఎం రేవంత్ బిజీ. కేసీఆర్ తో కేటీఆర్ చర్చలు. కవిత సంచలన ఆరోపణలు. ఐబొమ్మ కింగ్ పిన్ అరెస్ట్. గుజరాత్ లో మోదీ. 1,00,000కు పైగా బాంబుల తయారీ. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. విశాఖ సిఐఐ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని తెలిపారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సిఐఐ సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13,25,000 కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏపీకి 3 రేమాండ్ ప్రాజెక్టులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సు నుంచి సీఎం చంద్రబాబు వాటిని వర్చువల్ గా ప్రారంభించారు. రాయలసీమకు స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ వస్తున్నాయని చెప్పారు. రాయలసీమలో బ్యాటరీ ఉత్పత్తి, రాప్తాడులో వస్త్ర పరిశ్రమ, అనంతపురం జిల్లా టేకులోడులో ఏరోస్పేస్ కంపెనీ వస్తుందన్నారు. వీటి ద్వారా 20 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు మరో ఎయిర్పోర్ట్ రానుంది. శ్రీకాకుళంలో నిర్మించి తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగుతుందని, పర్యాటక రంగానికి దోహదపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకోవడానికి ఏపీ 3 విధాలుగా ముందుకెళ్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్ లో 2వ రోజు పాల్గొన్నారు. తాము స్కిల్ అనే ప్లాట్ఫామ్ ను రూపొందించామన్నారు. ఏఐ మానవాళికి ముప్పు కాదని, మానవత్వాన్ని తీర్చిదిద్దుతోనని వ్యాఖ్యానించారు. ఐటీ రంగం వల్లే పారిశ్రామికవేత్తలు అభివృద్ధి సాధిస్తారన్నారు. విశాఖలో గోమాంసం పట్టుబడిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ వ్యవహారంపై విశాఖ సిపిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖలో పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారని, ఎక్కడి నుంచి తెచ్చారని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా వదలొద్దని పవన్ సూచించారు. గోమాంసం అక్రమ రవాణా ముఠాల మూలాలు గుర్తించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. 2016లో ఇక్కడికి వచ్చారని, మళ్లీ మహాసమాధిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని పీయూష్ గోయల్ తెలిపారు. అందరినీ ప్రేమించు, సేవించు అనే గుణం ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సత్యసాయి అని కొనియాడారు. సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ ఆదివారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలో నిర్వహించే ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ సమావేశమయ్యారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ ను పరిచయం చేయగా రాహుల్ ఆయన్ను అభినందించారు. అనంతరం ఖర్గే, కేసీ వేణుగోపాల్తోనూ సీఎం భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. తెలంగాణను 2030 కల్లా దేశానికి ఏరో ఇంజన్ రాజధానిగా తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా దిగ్గజ పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధిని అనుకూలంగా మార్చుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 2 సంవత్సరాల పాలన ప్రజలకు సంతృప్తి ఇచ్చిందనే విషయం జూబ్లీహిల్స్ తీర్పుతో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థలతో ముందుకు వెళ్తామన్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సిద్దిపేటలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయిన కేసీఆర్ జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమికి గల కారణాలపై ఆరా తీశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 18న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఓటమి కారణాలపై క్యాడర్తో సమీక్షించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీజం, గుండాయిజం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ రెహమత్ నగర్ లో కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను కేటీఆర్ పరామర్శించారు. ఈ దాడిపై కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమిపైన మాగంటి సునీతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఆమె ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఉప ఎన్నికలో ప్రచారం చేసిన తీరును అభినందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. సునీతతో పాటు వారి పిల్లలను కూడా ప్రశంసించారు. బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో హరీష్ రావుకు 400 ఎకరాల ఫామ్ హౌస్ ఉందంటూ రైతులు చెబుతున్నారని, దానికోసం రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని కవిత ఆరోపించారు. మరోవైపు గంగుల కమలాకర్, నవీన్ రావు భూమి పోకుండా రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారన్నారు. వీళ్లు చేసే అరాచకాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు కవిత.
తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 2,51,000 లెక్కలు చూపిన నగదును స్వాధీనం చేసుకున్నారు. 289 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ప్రజలకు అందకుండా కార్యాలయాల్లోనే అధికారులు ఉంచుకున్నట్లు గుర్తించారు. అనుమతి లేకుండా 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో నటుడు రాణా విచారణకు హాజరయ్యారు. గంటన్నర పాటు రాణాను సిఐడి అధికారులు ప్రశ్నించారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు వెళ్లారు. బెట్టింగ్ యాప్తో చేసుకున్న అగ్రిమెంట్పై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అగ్రిమెంట్ సమయంలో లీగల్ టీం అన్ని పరిశీలించాక ఒప్పందం చేసుకున్నట్లు రాణా తెలిపారు. తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయింది. అనూహ్యంగా హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే బెట్టింగ్ సైట్లు ఓపెన్ అయినట్లు సమాచారం. కంగుతిన్న హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. విదేశీ గేమింగ్ యాప్ల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇంటూరి రవి అరెస్ట్ అయ్యారు. అతన్ని కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను రన్ చేసినట్లు నిర్ధారించారు. రవి అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. అతడు ఉపయోగించిన సర్వర్స్ను గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కాచేపూర్లో 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. 114 సర్వే నెంబర్లో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యానికి 5 ఎకరాల పట్టాభూమి ఉంది. అదే సర్వే నెంబర్లో పేదలకు పంచిన 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఎసెండ్ భూముల్ని ఎలా కొనుగోలు చేస్తారని రెవెన్యూ అధికారులు భూమిని ఆధీనంలోకి తీసుకున్నారు. అంతకుముందు నితీష్ కుమార్తో చిరాగ్ పాస్వాన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై నితీష్తో చర్చించినట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయడంతో ఉప ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ దృష్టి సారిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి చర్చించడానికి నితీష్ను కలిసినట్లు సమాచారం. బీహార్లో పరాజయంపై ఆర్జేడీ స్పందించింది. అంతులేని ప్రజాసేవ ప్రయాణంలో ఒడిదుడుకులు అనివార్యమైనవని తెలిపింది. ఓటమితో బాధపడబోమని, విజయంతో అహంకారానికి పోమని ట్వీట్ చేసింది. తమది పేదల పార్టీ అని, తమ గొంతుకను వినిపిస్తూనే ఉంటామని తెలిపింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి 35 సీట్లను మాత్రమే గెలుచుకుంది. బీహార్ ఫలితాలు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చుపెట్టాయి. కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలు వదిలేస్తున్నట్లు ప్రకటించారు. తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. ఆర్జేడీ రెబల్ సంజయ్ యాదవ్ తన భర్త రమీజ్ ఆలం సలహాతో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీహార్ ఫలితాలను ఏఐసీసీ విశ్లేషిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఫలితాలపై గంటకు పైగా సమాలోచనలు చేశారు. మీటింగ్లో వాడివేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ చేసిన తీవ్ర విమర్శలతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేస్తోంది. ఊహించని ఫలితాలతో కాంగ్రెస్ నిరాశకు గురైంది. బీహార్ రిజల్ట్స్ పై స్పందించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తి చూపలేదు. పలువురు ప్రశ్నించినప్పటికీ మౌనంగా వెళ్లిపోయారు. ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్తో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడారు. మహాగఠబంధన్లోని మిత్రపక్షాల నేతలతోనూ చర్చించారు. బీహార్లో వచ్చిన ఫలితం నమ్మశక్యం కానిదని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. తమ కూటమి పార్టీ నేతలు కూడా నమ్మటం లేదన్నారు. తాము డేటాను సేకరిస్తున్నామని, సమగ్రంగా విశ్లేషిస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా ఉందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ ప్రశ్నార్థకమైందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి గెలుపొందిన అనంతరం బీహార్లో రెబల్స్పై బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ సహా మరో 2 నేతలను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలంటూ 3 నేతలకు బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీహార్లో ఎన్నికల రిజల్ట్స్ పై ఎన్సీపీ, ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఎలక్షన్కు ముందు మహిళల ఖాతాలో 10,000 వేశారని, అందుకే వారికి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇలా డబ్బులు పంచడం ఒక రకమైన అవినీతి అని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందని, లడ్కీ బహన్ యోజన పేరుతో డబ్బులు పంచారని విమర్శించారు. అయినా ఈసీ పట్టించుకోలేదన్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు. బీహార్ ఫలితంతో ఇండియా కూటమి ఎంతో నేర్చుకోవాలన్నారు. నిర్ణయాత్మక విజయం సాధించిన నితీష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో విజయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన తేజస్వి యాదవ్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన నేతలు ఉన్నారని, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరన్నారు. ఇండియా కూటమి తప్పులను సరిదిద్దుకోవాలని జేకేఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఎక్కడో ఏదో ఒక విధంగా తప్పులు చేస్తామని, అవేంటో వెతకాలని సూచించారు. ప్రజలు ఎందుకు అంగీకరించడం లేదో తెలుసుకోవాలని చెప్పారు. అయితే బీహార్లో ఫలితాలు వెలువడ్డాయని, నితీష్ కుమార్ ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. జగిత్యాలలో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కేసులను పరిష్కరించారు. రాజమార్గం ద్వారానే కేసులు పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఈ లోక్ అదాలత్లో విడిపోయిన జంటలు మళ్లీ ఒక్కటయ్యారు. నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించిన ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంజెక్షన్లు వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై కమిటీ వేశారు.
సైబర్ నేరగాళ్లు తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఆపదలో ఉన్నారని డబ్బు పంపాలని మెసేజ్లు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఒక స్నేహితుడు 20,000 పంపి మోసపోయినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఇలాంటి మెసేజ్లు ఎవరు నమ్మొద్దని సూచించారు. ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో సైబర్ క్రైమ్ టీం తొలగించే పనిలో ఉందన్నారు. హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నర్మదాదేవ్ మోగ్రా ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిర్సా ముండా జయంతి వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించిన మోదీ 9,700 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు గుజరాత్లోని సూరత్లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ముంబై టు అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ పురోగతిని సమీక్షించారు. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక వస్తువుల ప్రాజెక్టుల్లో ఇది ఒకటని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతోందన్నారు. గుజరాత్లో నర్మదలో గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. 14 గిరిజన జిల్లాలకు 250 బస్సులను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 6 దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ గిరిజనులను వారి విధికి వదిలేసిందని ఆరోపించారు. కానీ గిరిజన సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. అభివృద్ధి ప్రయోజనాలు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్లామన్నారు. జమ్మూ కాశ్మీర్లో 17,20,000కు పైగా బినామీ బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం 465 కోట్ల 79 లక్షల క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని ప్రకటించింది. ఈ ఖాతాలు నిజమైన యజమానులను సంప్రదించి వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. ఫాస్టాగ్ లేకుండా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ లేని వారికి టోల్ ప్లాజాల దగ్గర విధిస్తున్న రెట్టింపు ఛార్జీల నిబంధనలను సడలించింది. ఇకపై కేవలం 25% అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశీయ టెక్ సంస్థ జోహో తమ మెసేజింగ్ యాప్ అరట్టైలో కీలక మార్పు తీసుకురానుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆ దిశగా కీలక మార్పులు చేస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ చివరి దశలో ఉందని అరట్టై కంపెనీ సీఈఓ శ్రీధర్ వెంబు తెలిపారు. ప్రస్తుతానికి ఆప్షన్ 2 ఎన్క్రిప్షన్ అమలు చేయనున్నట్లు వెంబు వెల్లడించారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కీలక మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వచ్చే ఏడాది తన పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కంపెనీ బోర్డు సీనియర్ అధికారులు వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజనీరింగ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ టర్నర్ రేస్లో ఉన్నట్లు టాక్. ఇండియన్ నేవీ స్వావలంబన్ 2025 కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 25, 26 తేదీలో ఢిల్లీలోని మానేక్షా సెంటర్లో ఈవెంట్ జరగనుంది. ఆవిష్కర్తలు, స్టార్టప్, పరిశ్రమ, సాయుధ దళాలను ఒకే చోట చేర్చి ఒక ప్రధాన వేదికగా నిలుస్తోందని తెలిపింది. వికసిత్ భారత్ వైపు దేశం పయనించడానికి దోహదపడుతుందని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో రష్యా ఫారెన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ భేటీ అయ్యారు. మాస్కో వేదికగా సోమవారం ఇద్దరి సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలపై నేతలు చర్చించనున్నారు. ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి సమావేశం కానున్నారు.